ఆదివాసీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా భీమ్ రక్ష ఫెడరేషన్ పనిచేస్తుందని పలువురు అంబేద్కరిస్టులు అంటున్నారు. 73వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ అబిడ్స్లో జరిగిన కార్యక్రమంలో భీమ్ రక్ష ఫెడరేషన్ లోగోను ఆవిష్కరించారు. రాజ్యాంగం అమలై 73 ఏళ్లు గడుస్తూ రాజ్యాంగ ఫలాలు అట్టడుగు స్థాయి ప్రజలు అందడం లేదన్నారు. దళిత ఆదివాసీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్కు అవమానం జరుగుతుందని, అంబేద్కర్ను పాలకులు పట్టించుకోవడం దారుణమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మండిపడ్డారు. పంజాగుట్ట చౌరస్తాలో తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. Indian Constitution, thanks to of the nation. Indian Constitution ఏర్పాటు చేయడం అనేది ఈ అసాంఘిక కార్యక్రమాలు దళిత ఆదివాసీల మీద జరుగుతున్న దాడుల్ని అరికట్టడంలో ప్రధాన భూమిక పోషించడం కోసం గరగపల్లి ఇష్యూ సందర్భంగా అప్పటి నుంచి విత్తనం నాటబడింది. దానిలో భాగంగానే ఈరోజు దాని లోగోని ఆవిష్కరించడం జరిగింది. భీమ్ రక్ష ఫెడరేషన్ ద్వారా అనేక మంది దళిత ఆదివాసీలు పేదలను పొందుతున్న జాతి ఏదైతే ఉందో ఆ జాతికి వెలుగు నింపడం కోసం ఈ భీమ్ రక్ష ఫెడరేషన్ పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు 73వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ మంచి రోజుని Team Raksha Federation for celebrating this very important function today, 73rd Constitution Day. And this Team Raksha Federation's objectives are to protect the interests that have been laid down in the Constitution and to bring up the inequalities that is existing in the society, and whatever the things, reservations, etc. that have been given in the Constitution must be provided to the downtrodden and underprivileged classes. And